హే క్యూటీస్, మనం ఇప్పుడు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నామంటే మెట్రో స్టేషన్ లోపలికి వెళ్తున్నాము. చెన్నై మెట్రో రైలు మనం ట్రావెల్ చేసేది బ్లూ లైన్. ఈ బ్లూ లైన్ విమ్కో నగర్ డిపోర్ట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుంది. ఈ రోజు మనం జస్ట్ 5 రూపీస్కే మెట్రో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలని చూద్దాం. అది డీటెయిల్గా ఎలా బుక్ చేసుకోవాలి ఏమని మనం ఇప్పుడు చూద్దాం. Why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. నేను వెళ్తున్న టైంలో అప్పుడు ఆ టైంకి వర్షం పడుతూ ఉన్నది. నేను అలానే లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ ఇక్కడ చెకింగ్ చేసుకున్నాను. చెకింగ్ అంతా చేసుకొని తర్వాత లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ మనకి డీటెయిల్గా బ్లూ లైన్ ఎక్కడ స్టాప్ అవుతుంది అని డీటెయిల్గా మ్యాప్ అంతా పెట్టుంటారు. అది చూసుకొని అలా లిఫ్ట్ లోపలికి ఎంటర్ అయ్యాను. లిఫ్ట్కి పైకి వెళ్ళాలి. పైనదా మనకు వచ్చి మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. మనం బుక్ చేసుకున్న టికెట్ని ఇక్కడ స్కాన్ ఉంటుంది. ఈ స్కాన్ దగ్గర వచ్చి మనం స్కాన్ చూపించి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, ఇది వచ్చి బ్లైండ్ పీపుల్ కోసం స్పెషల్గా వేశారు. వాళ్ళు ఆ లైన్ని స్టిక్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేదానికోసమని స్పెషల్గా వాళ్ళ కోసం అని ఆ లైన్ అయితే వేసుంటారు. మెట్రో స్టేషన్లో అన్ని మెట్రో స్టేషన్లలో ఈ లైన్ అయితే ఉంటుంది బ్లైండ్ పీపుల్ కోసమని. ఇది మెట్రో స్టార్టింగ్ నుంచి మెట్రో లోపలికి వెళ్ళేంత వరకు ఈ లైన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇదే ఇక్కడికే లాస్ట్ అనమాట. అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కే లాస్ట్. ఇక్కడ వరకు ట్రైన్ వచ్చి నిలుస్తుంది కరెక్ట్గా. చెన్నై మెట్రో ఫౌండేషన్ రోజున అంటే డిసెంబర్ 3వ తేదీన చెన్నై మెట్రో రైల్లో ఏ డెస్టినేషన్కైనా మనం ట్రావెల్ చేయొచ్చు జస్ట్ 5 రూపీస్కే. ఈ ట్రావెల్ టోటల్గా 36 కిలోమీటర్స్. ఇప్పుడు టైం అయితే 12:18 అవుతుంది. మనం 12:18కి స్టార్ట్ అయ్యి 1:14కి రీచ్ అవుతాము. ఈ జర్నీ ఫుల్గా 54 మినిట్స్ కంప్లీట్ అవుతుంది. ఈ జర్నీ మనం కంప్లీట్ చేసుకునేదానికి. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే ఇక్కడ ఒక మ్యాప్ లాగా ఉంటుంది. ఈ మ్యాప్లో బ్లూ లైన్ అండ్ గ్రీన్ లైన్ సంబంధించిన స్టాప్స్ అంతా డీటెయిల్గా పెట్టుంటారు. ఈ మ్యాప్లో మనం ట్రావెల్ చేసే స్టాప్ డీటెయిల్స్ అంతా ఉంటుంది. ఈ బ్లూ లైన్లో లైట్స్ అంతా వెలుగుతూ ఉంటుంది. మనం ఏ లైన్లో ట్రావెల్ చేస్తామో ఆ లైన్ తగినట్టుగా ఆ లైట్స్ అనేది వెలుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు నేను చెన్నైకి ట్రైన్లో వచ్చేటప్పుడు ట్రైన్లో ఆడుకుంటూ వచ్చేవాడిని అప్పుడు చిన్నప్పుడు. తర్వాత పెద్ద అయినాక అంత ఆడుకునేంత ఇది అంతా మనం ఆడుకునేదంతా ఏం చేయం కదా మనం పెద్ద అయ్యే కొద్దికి. అది అలానే వెళ్ళిపోయింది అన్నమాట. ఆ వయసు అలానే వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఈ ట్రైన్లో విమ్కో నగర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడైతే ఎవరూ లేదు. ఆ ట్రైన్ ఆ స్టార్టింగ్ ప్లేస్ కాబట్టి అక్కడ ఎవరూ లేదు. అందువల్ల జాలీగా నేను ఆడుకుంటూ వచ్చాను ఈ ట్రైన్లో. ఆ మెమరీస్ అంతా గుర్తొచ్చింది నాకు. చెన్నైలో మైచాంగ్ తుఫాన్ వలన రెడ్ అలర్ట్ ఉండే వలన చెన్నై మెట్రో ఫౌండేషన్ రోజున అంటే డిసెంబర్ 3వ తేదీన చెన్నై మెట్రో రైల్లో ఏ డెస్టినేషన్కైనా మనం ట్రావెల్ చేయొచ్చు జస్ట్ 5 రూపీస్కే. తర్వాత ఈ డిసెంబర్ 3వ తేదీ ఈ మైచాంగ్ తుఫాన్ వలన డిసెంబర్ 17వ తేదీ ఆ రోజు కూడా ఈ ఆఫర్ ఉంటుందని మెట్రో ట్రైన్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో క్యూటీస్, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యూటీస్. ఇంకా చాలా అప్డేట్స్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. గ్రీన్ లైట్ మండుతూ ఉండిందంటే డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ రెడ్ లైట్ మండుతూ ఉంటే డోర్స్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. స్టేషన్కి మ్యాప్లో ఉన్న ఆ లైట్స్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టేషన్ రాబోతుందంటే ముందుగానే ఆ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది ఆ స్టేషన్ నేమ్ కాడ కరెక్ట్గా. అండ్ ఆ స్టేషన్ అనేది మనం దాటేసామంటే ఆ లైట్ అనేది ఆగిపోతుంది అనమాట. తర్వాత లైట్స్ అన్ని ఆగుతూ వస్తుంది అనమాట. అంటే మనం ట్రావెల్ చేసే రూట్లో మాత్రం లైట్స్ వెలుగుతూ ఉంటుంది. మనం దాటేసిన ఆ స్టేషన్స్ అంతా లైట్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చి బ్లూ లైన్ అండ్ గ్రీన్ లైన్ కలిసి జంక్షన్. ఇది
ఇది వచ్చి చెన్నై సెంట్రల్ స్టాప్. బ్లూ లైన్ అండ్ గ్రీన్ లైన్ రెండు వచ్చి కలుస్తున్నామండి ఈ ప్లేస్లో. మనం ఇప్పుడు బ్లూ లైన్ రూట్లో వెళ్తున్నాం కదా, ఇప్పుడు మనం గ్రీన్ లైన్ రూట్కి వెళ్ళాలనుకుంటే ఈ జంక్షన్లో వచ్చి మనం దిగి ఇంకొక ట్రైన్ మారుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇద్దా జంక్షన్, ఈ జంక్షన్లో మనం దిగి మారుకునేలా ఉంటుంది ఇంకో ట్రైన్ వచ్చి. ఈ ట్రైన్లో ఫుల్గా సెంట్రల్ ఏసీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఆలందూర్. ఇది కూడా జంక్షన్. మనం గ్రీన్ లైన్ రూట్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ దిగి మారుకోవాలి ఇంకో ట్రైన్. మనం టోటల్గా 2 జంక్షన్స్ ఉంది. ఒకటి సెంట్రల్లో ఒక జంక్షన్ ఉంటుంది, రెండోది వచ్చి ఆలందూర్లో ఒక జంక్షన్. ఈ జంక్షన్ అనేది మన ట్రైన్ ఈ ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ మారుకునే దానికి వచ్చి మనకి ఇక్కడ ఈ ఒక్క ప్లేస్లోనే మనం మారుకోవచ్చు అనమాట. వేరే ట్రైన్కి మారుకుని మనం ఆ రూట్లో వెళ్ళేదానికి ఇద్దా జంక్షన్ అనమాట. ఫైనల్గా మన ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం. ట్రైన్ దిగేసి నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. Either way, I don't wanna be a part of it. Can I just get some space? I don't have the heart for this. I can't be picking up the pieces, fixing scars from this. Is this an argument? ఇప్పుడు టైం అయితే 1:14 అవుతుంది. టోటల్ గా ఈ జర్నీ 54 మినిట్స్ పట్టింది మనకి ఇక్కడ ట్రావెల్ చేయడానికి. వింకోడ్ నగర్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 54 మినిట్స్ పట్టింది మనకి ట్రావెల్ చేసేదానికి. టోటల్ గా ఇది 36 కిలోమీటర్స్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ట్రైన్ అంతా దిగేసి అలా నడుచుకుంటూ కింద వెళ్తున్నాను. ఇక్కడ చూడండి స్టెప్స్ పెట్టుంటారు. మనం వెలుపల వెళ్ళేదానికి ఇక్కడ పెట్టుంటారు అనమాట, ఎలా పోవాలి ఏమనేసి డీటెయిల్ గా. మనం ఎలా స్కాన్ చేసి లోపలికి వెళ్ళామో అలానే మనం బయట వెళ్ళాలంటే కూడా స్కాన్ చేసి బయట వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసుకొని ఇక్కడ వచ్చి చాలామంది వచ్చి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ డిసెంబర్ 3వ తేదీ వచ్చి జస్ట్ 5 రూపీస్కి ట్రావెల్ చేయొచ్చు కదా. అందరూ ఈ క్యూఆర్స్ కోడ్ని స్కాన్ చేసుకొని వాళ్ళ టికెట్ వచ్చి జస్ట్ 5 రూపీస్కే బుక్ చేసుకుంటున్నారు. ఇక్కడ గైడ్ చేసేదానికి కూడా చాలామంది వచ్చి గైడ్ చేస్తూ ఉన్నారు. అక్కడున్న పీపుల్స్కి వచ్చి ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి జస్ట్ 5 రూపీస్కి, అండ్ వాట్సాప్లో ఎలా టికెట్ బుక్ చేసుకోవాలని వాళ్ళు గైడ్ చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ దిగేసి ఈ జంక్షన్లో ఇంకొక ట్రైన్ ఎక్కుతున్నాం. ఇంకో ట్రైన్ ఎక్కి నెక్స్ట్ జర్నీ చూడబోతున్నాం. గ్రీన్ లైన్ ఎలా ఉంటుంది, ఆ గ్రీన్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుందని. ఇది ఎయిర్పోర్ట్ నుంచి మనం జంక్షన్కి రావాలా. నేను ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ జంక్షన్కి వస్తున్నాను. ఈ జంక్షన్ వచ్చి ఆలందూర్ జంక్షన్. ఈ జంక్షన్లో దిగేసి గ్రీన్ లైన్ మారుకోబోతున్నాను. గ్రీన్ లైన్ మారుకొని గ్రీన్ లైన్ నుంచి గ్రీన్ లైన్ ఏ రూట్ వెళ్తుందని మనం ఇంకొచ్చే నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. When I feel again, I need a couple friends. I never really understood just how the story ends, but I can feel it's tense, don't know the consequence. The volatility of life, my only confidence. Is this an argument, or just the start of it? Either way, I don't wanna be a part of it. Can I just get some space? I don't have the heart for this. I can't be picking up the pieces, fixing scars from this. Is this an argument, or just the start?